గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లు విడుదల చేసిందని, కాలువల భూసేకరణ వేగవంతంగా జరుగుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గౌరవెల్లి ప్రాజెక్టు ఉస్నాబాద్ ప్రాంత ప్రజల కళ అని, చిన్న చిన్న కాలువల భూసేకరణలో భూమి పోతున్న రైతులు సహకరించాలన్నారు. త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి నీళ్లు అందించే కార్యక్రమం తీసుకున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. తంగళ్లపల్లిలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఇక వన మహోత్సవంలో భాగంగా పాఠశాల పరిసరాల్లో మొక్కలు నాటారు. వచ్చే విద్యా సంవత్సరంలోపు తంగళ్లపల్లి పాఠశాల భవనాలు పూర్తి చేసి హాస్టల్ వసతులతో సహా తరగతులు ప్రారంభిస్తామని కూడా తెలియజేశారు. అన్ని క్రీడాపరమైన ఇతర సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ స్కూల్ భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం. హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామంలో నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. మేము దీన్ని తొందరలో వచ్చే విద్యా సంవత్సరంలో పూర్తి చేసి తరగతులు ఇందులో ప్రారంభించి హాస్టల్ వసతితో సహా అన్ని క్రీడాపరమైన ఇతరత్ర సౌకర్యాలు కలగజేసి పూర్తి చేసే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సంక్షేమ శాఖల మంత్రులుగా మేము ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ద్వారా పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు కలగజేయాలని, ఇందులో చదువుకున్న పిల్లలు రేపు భావి భారత పౌరులుగా తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి సంబంధించిన దానిలో ఉపయోగపడే విధంగా అత్యున్నతమైనటువంటి ఏదే ప్రపంచ స్థాయి పాఠశాలలతో పోటీ పడే విధంగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దుతా ఉన్నాం. పూర్తి రెసిడెన్షియల్గా అధ్యాపకులతో సహా అందరూ ఉండి ఇక్కడనే చెప్పేటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో వేగవంతంగా నిర్ణయం చేసుకుంటున్నాం. కాబట్టి మరి రాష్ట్రంలో 1, 2, 3 నిర్మాణాల్లో మాది కూడా ఉంది. ఈ తొందరగా పూర్తి చేసుకుని మా నియోజకవర్గం వెనుకబడ్డ గ్రామీణ ప్రాంతం కాబట్టి ఇంకొకటి కూడా ఏమని అడుగుతాం ముఖ్యమంత్రి గారు తప్పకుండా. ఎందుకంటే మేము ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాన్ని తొందరగా అమలు చేస్తా ఉన్నాం కాబట్టి ఇంకొకటి కూడా కావాలని అడుగుతాం. ఇది వెనుకబడ్డ ప్రాంతం, గతంలో నిర్లక్ష్యం జరిగింది. ఈ ప్రాంతానికి కొంత అన్యాయమైంది కాబట్టి ఇలా ఇప్పటికే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం, లేకపోతే గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తా ఉన్నాం. ఈ ప్రాంత రైతాంగానికి అందరికీ రైతులందరినీ సహకరించమని కోరుతా ఉన్నాం. కొంత కాలువలకు భూములు అటు ఇటు తీయంగా ఎవరు దయచేసి ఇబ్బంది పెట్టకమని కోరుతా ఉన్నాం. మిగతా గౌరవెల్లికి సంబంధించినటువంటి భూసేకరణకు 250 కోట్ల నిధులను జిల్లా కలెక్టర్ల ఖాతాలో ప్రభుత్వం వేసింది. రైతులకు పేమెంట్ జరుగుతూ ఉంది. తదనంతరం వెంటనే డిస్ట్రిబ్యూటరీ కాలువల్ని తవ్వడానికి కూడా టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎడమ కుడి కాలువల్ని కూడా త్రూ చేసి అందులో నీళ్లు నింపి వదిలితే ఎడమ కుడి కాలువల్లో నీళ్లు నిండే విధంగా కూడా ప్రక్రియ తీసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రులు అందరు ప్రజాప్రతినిధులు గౌరవెల్లి ప్రాజెక్టు ఆనర్ 2007లో ఫౌండేషన్ అయింది. 2027లో అంటే 20 సంవత్సరాల సుదీర్ఘ కళలో ఈ ప్రాంతానికి అందరికీ నీళ్లు ఇచ్చేటువంటి బాధ్యత నాది. నీళ్లు ఇవ్వకపోతే కూడా నాదే బాధ్యత.